ఓ అక్క నీ కొడుకు ఏడుకోయిండు? నా కొడుక జిమ్ కోయిండు అక్క. మంచిగా జిమ్ కోయి కండలు పెంచుతాడు. వచ్చిన తర్వాత మంచిగా ప్రోటీన్ తీసుకుంటాడు. మంచిగా హెల్త్ ఉంటాడు నా కొడుకు. ఏం సునీత అక్క, ఇంకా మీ పిల్లకి పెళ్లి చేయలేవా? ఇంకెప్పుడు చేస్తావు? మా పిల్లకి ఎప్పుడో పెళ్లి చేసి ఇచ్చినాం 10th అయిపోగానే. ఇన్ని రోజులు చదివిపిస్తావు, పెళ్లి చెయ్యు. ఏం చేస్తుంది మరి మీ కోడలు ఇంట్లో? ఏం చేస్తుంది అక్క? 24 గంటలు టీవీ ముందట కూర్చుంటది. ఇంకా మాకేమైనా పని చేసి పెడతదా? మేమే చేసుకోవాలి అంత పని. నీకు తెలుసా సునీత అక్కల బిడ్డ 24 గంటలు ఇంట్లోనే ఉంటది. మరి ఏం చేస్తుందో ఏమో, ఒక్కసారి బయటకు రాదు. పిల్ల ముఖమే చూపెట్టదు బయటకు వచ్చి. సునీత అక్క, మీ బిడ్డని ఎడుకో తీసుకోబోతున్నావు? జ్వరం వచ్చింది, హాస్పిటల్ కి తీసుకోబోతున్నా మా బిడ్డని. ఓ అవునా? ఎప్పుడు బయట ఫుడ్ తింటే మరి జ్వరాలు రాకపోతే ఏమొస్తాయి? ఏం చేస్తున్నావే? టీవీ చూసుకుంటా కూర్చున్నావు. ఆ సునీత అక్క చూసింది అనుకో, నా బిడ్డ మీద పడి చేస్తావు, నీ బిడ్డ కూడా చూడు టీవీ చూసుకుంటా కూర్చున్నది అని చెప్పి అంటది. నా ఇజ్జత్ దియ్యకు, జర పని చేయిపో. ఏందా ఇష్యూ గా బట్టలు? నేనే అందరికి బయట పోయి మీ బిడ్డగా అట్లున్నది, నా బిడ్డ మంచిగా ఉంటది అని చెప్తున్నాను. ఈ బట్టలు వేసుకొని బయటకు వస్తాను నన్ను అన్నారా? వద్దు, అవసరం లేదు. ఆ బట్టలు ఇప్పి మంచి బట్టలు వేసుకోపోను. అరే ఏమ్రా, బయలుదేరినవి? ఎడుకోతున్నావు? జిమ్ము నీ జిమ్ము తగలయ్యా. పోతావు ఆ ప్రోటీన్ కి గిటీన్ కి అని పైసలు అన్ని తగలేస్తావు. అగో ఏం చేస్తున్నావు కోడలా? వంట చేస్తున్నావా? వంట ఏం చేస్తావు? పోయి టీవీ చూడిపో జరసేపు, నేను చేస్తా.